దేవునికి స్తోత్రములు. మరోసారి దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉదయ ఈ సమయమందు మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఈరోజు వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్మానికి సమస్తం సాధ్యమే. ఇది నా వాగ్దానం ఏంటంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసించినప్పుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన అది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని అధ్యయందు, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మీద వింటున్నప్పుడు నీలో విశ్వాసం కలుగుతుంది. దేవుని మీద నమ్మకం కలిగినప్పుడు దేవుడి పట్ల అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఒక దినాన ఒక తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమారుడు గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు రూపాంతరం చెంది కిందకి దిగి వచ్చే కల్లా తన శిష్యులైనటువంటి వారు అక్కడ శాస్త్రులతో తర్కిస్తున్నారు. అక్కడ వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందని అడిగినప్పుడు యేసు ప్రభుతో ఒక తండ్రి అంటున్నాడు, అయ్యా నీ శిష్యులు నా కుమారుడు దురాత్మ పట్టింది, వాడిని బాగు చేయమని వారిని అడిగితే వారు బాగు చేయలేకపోయారు అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అందుకు ఆయన, విశ్వాసం లేని తన వాళ్ళరా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం నేను సహిస్తాను. దేవుని మీద విశ్వాసం ఉంటే సమస్తం జరుగుతాయి. ఆ తండ్రి యొక్క పరిస్థితి ఏంటో యేసు ప్రభు అడిగినప్పుడు ఆ తండ్రి చెబుతున్నాడు తన కుమారుడి గురించి, నా కుమారుడు చిన్నప్పటి నుంచి నా కుమారుడి మీద మరి నా మాట వింటలేదు, వాడిని సాతాను వాడి మీద పడినప్పుడు వాడు నిప్పుల్లోనూ నీళ్ళలో పడేస్తూ ఉంది, వాడికి ఏ అపాయం జరిగిందా అని ఆ తండ్రి ఎప్పుడు ఆ కుమారుడిని కనిపెడుతూ ఉన్నాడు. అయ్యా నా సమస్య ఏంటంటే నా యొక్క బిడ్డ జీవితం ఏమైపోద్దో అని భయపడుతున్నాను. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున నీ కుటుంబంలో నీ బిడ్డల గురించి నువ్వు భయపడుతున్నావా? నీ భర్త గురించి నువ్వు భయపడుతున్నావా? నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి నువ్వు భయపడుతున్నావా? అయ్యో నా బిడ్డలు ఏమైపోతావు, వారి పరిస్థితులు ఏమైనా అనుకుంటున్నావా? యేసు ప్రభు అడుగుతున్నా, ఎంతకాలం నుంచి ఇతని మీద ఆ చీకటి పనిచేస్తుందంటే, చిన్నప్పటి నుంచి కూడా, బాల్యం నుంచి కూడా ఆ దురాత్మ ఆ కుర్రవాడి మీద ఆ నీళ్ళల్లోనూ మంటల్లో పడేయాలని చూస్తుంది. అది ఆ విధంగా నా కుమారుని నాశనం చేయాలని చూస్తుందయ్యా అని యేసు ప్రభు దగ్గరికి ఆ కుర్రవాడిని తీసుకొచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మానికి సమస్తం సాధ్యమే. దేవుడు అయితే నాలో నమ్మకం కలిగినట్లు నా సహాయం చేయమని అతడు అడిగాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మీద నీవు నమ్మకాన్ని కలిగినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే ఆయన సమర్థుడైనటువంటి వాడు. ఆ దురాత్మ పట్టినటువంటి వాడిని, ఆ కుర్రవాడిని, ఆ ఉన్న దురాత్మని ప్రభు అయిన యేసుక్రీస్తు వాడిని గద్దించినప్పుడు అది వెలవెల్లాడిచి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చూడండి ఎంత అద్భుతమైన కార్యం జరిగిందో చూడండి. అతనిలో ఉన్న దయ్యం ఆ కుర్రవాడిని ఎలాగా పాడు చేస్తూ ఉంది. ఆ తండ్రి తన బిడ్డల్ని కాపాడుకోవాలని ఏ విధంగా తన కుమారుడి విషయంలో చింతిస్తూ ఉన్నాడో, ఈ రోజున నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి నువ్వు చింతిస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు, నమ్మికుంచు. నీ పరిస్థితులను మార్చగల శక్తి ఆయనకి మాత్రమే ఉంది. ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. దేవుడు సమస్తం చేయగల దేవుడు ఆయన. అది ఏ సమస్య అయినప్పుడు కూడా, నీ బిడ్డలు అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, నీ ఆర్థికమైన పరిస్థితులు అవ్వచ్చు, నీ వ్యాపారం అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, చిన్నప్పటి నుంచి లేకపోతే అనారోగ్యంతో ఉన్నావా, లేకపోతే కుటుంబంలో శోధనల సమస్యల, అది అయినప్పటికీ ఇది ఎలా జరుగుద్ది అనుకుంటున్నావా? అది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనుషుల వల్ల కాపోవచ్చు, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. నీ బిడ్డల విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు నీ కుమారుని, నీ కుమార్తె కానీ ఏదైనప్పుడు కూడా వారికి ఉన్న సమస్యల నుంచి ఆ బాగు చేసే శక్తి యేసుక్రీస్తుకు మాత్రం ఉంది. నువ్వు నమ్మగలిగితే దేవుడు అద్భుతం నీ పట్ల చేస్తాడు. దేవుడు ఈ వాగ్దానం నీ కొరకే. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందాలు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చావు. నీవు సమస్తం చేయగల దేవుడు నాయన. మా పట్ల నీకున్న కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క తండ్రి తన కుమారుని తీసుకొచ్చినప్పుడు నా కుమారుడు బాల్యం నుంచి ఆ చీకటి అతని మీద పనిచేస్తూ నీళ్ళలో నిప్పుల్లో పడేసి చంపాలని చూస్తుందని ఇప్పుడు దేవా మీరు
ఆ కుర్రవాణ్ణి మీరు బాగు చేసినారు. దేవుని యొక్క మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది నాయన. ఈ సమయంలో ఎవరైతే సమస్యల్లో, శోధనలో ఉండారో, అనారోగ్యాలు ఉన్నారో, ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం వచ్చును గాక. అలాగే కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి చీకటిని గద్దిస్తున్నావు, వారికి విడుదల కలుగును గాక. యవనస్తులైన బిడ్డలకి సహాయం చేయండి, చదువుల్లో సహాయం చేయండి, వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారంలో సహాయం చేయండి. అలాగే తండ్రి, ఆర్థికంగా చితికిపోయినటువంటి వారికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, ప్రతి చింత యావత్తు నీ మీద ఏమన్నావు, ప్రతి ఒక్క చింత నుంచి విడిపించే దేవుడు నీ మాత్రమే, సమస్తం చేసే దేవునికి అప్పగిస్తుండగా నీ కృపతోడే నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.